పుష్ప 2 చిత్రంతో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఆ క్రేజ్ కు తగ్గట్టుగానే తాను ఎంచుకునే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చెప్పిన కథ కంటే అట్లీ చెప్పిన కథ అతడి మనసును గెలిచింది. ఈ కథకు బన్నీ హామీ ఇచ్చాడు. అది కూడా ఏకంగా 800 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఒక భారీ ప్రాజెక్ట్. ప్రీ ప్రొడక్షన్ కోసం 3 నెలలకు పైగా సమయం కేటాయించి అల్లు అర్జున్ హాలీవుడ్ లోని ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలతో సహకరిస్తున్నాడు. ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని గ్లోబల్ లెవెల్ కు తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది. ఇంతటి భారీ ప్రాజెక్ట్ లో ఒక హాలీవుడ్ స్టార్ నటించబోతున్నాడనే వార్త సినీ ప్రేక్షకుల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇటీవలి కాలంలో భారతీయ సినిమాల్లో హాలీవుడ్ నటులను తీసుకోవడం ఒక ట్రెండ్ గా మారింది. ఇది సినిమాకు హైప్ ను తెచ్చిపెడుతుందని చాలా మంది హీరోలు ఈ ఆలోచనను స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అట్లీ కాంబో సినిమా హాలీవుడ్ స్టార్ హీరో విలన్ స్మిత్ ను తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. మెన్ ఇన్ బ్లాక్, ఐ యామ్ లెజెండ్ లాంటి హిట్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విల్ స్మిత్ కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఒకవేళ విల్ స్మిత్ కుదరకపోతే జుమంజీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫేమ్ డ్వేన్ జాన్సన్ ను తీసుకోవడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారట. ఈ ఇద్దరు హాలీవుడ్ స్టార్లలో ఎవరు ఈ సినిమాలో నటించబోతున్నారనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. విల్ స్మిత్ యాక్షన్ డ్రామాతో ఆకట్టుకుంటే, డ్వేన్ జాన్సన్ తన డైనమిక్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ ను అలరిస్తాడు. అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో ఈ హాలీవుడ్ హీరోలు స్క్రీన్ షేర్ చేస్తే అది భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ సినిమా కేవలం బడ్జెట్ లేదా స్టార్ కాస్ట్ విషయంలోనే కాదు, విజువల్ ఎఫెక్ట్స్, కథాంశం, ఎమోషన్స్ అన్ని విషయాల్లో గ్లోబల్ స్థాయిలో పోటీ పడేలా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం చేస్తున్న కృషి, అట్లీ దర్శకత్వ ప్రతిభ, హాలీవుడ్ స్టార్ ఎంట్రీ కలిస్తే ఇది భారతీయ సినిమా అభిమానులకు ఒక అద్భుతమైన అనుభవం అవుతుంది అనడంలో సందేహం లేదు. మరి విల్ స్మిత్ లేదా డ్వేన్ జాన్సన్ ఈ ఇద్దరిలో ఎవరు ఈ భారీ ప్రాజెక్ట్ లో భాగమవుతారో చూడాలి.